హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని మరింత టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది పూరీలోకి, చపాతీలోకి, జీరా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరంతా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. దీంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్న ముక్కల కింద తరిగి దీంట్లో వేసి ఒక 2 పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ రెండింటిని వేయించుకోవాలి. ఏ కర్రీలోకైనా ఆనియన్ బాగా వేగితేనే కూర టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్ వేగిన తర్వాత 1 కప్పు ఉప్పు నీటిలో నానబెట్టిన కాలీఫ్లవర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు క్యారెట్ని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. బంగాళాదుంపల్ని చెక్కు తీసి చిన్న ముక్కల కింద కట్ చేసి వీటిని కూడా దీంట్లో యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీ టేస్ట్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి పసుపు ఉప్పుని బాగా పట్టేలా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే నూనెలో వేగిపోయి బాగా మాడిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా ముక్కల్లో వేస్తే ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పడుతుంది. 1/2 కప్ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పచ్చి గ్రీన్ పీస్ని వాడుతున్నానండి. మీ దగ్గర లేనట్లయితే నైట్ అంతా నానబెట్టి ఉడకబెట్టుకున్న గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. ముక్కలన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి. అంటే సగం 50% వరకు కుక్ అయినప్పుడు మాత్రమే దీంట్లో 2 పెద్ద సైజు టమాటాలని ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టమాటా అనేది ఆప్షనల్ అండి. మీకు కొంచెం కూర పుల్లగా కావాలి అనుకున్నట్లయితేనే ఈ టమాటాని యాడ్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. వీటినన్నిటిని కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఈ కారం మసాలాలు అన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసి దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక లేనట్లయితే 2 టేబుల్ స్పూన్ల పాలమీగడనైనా యాడ్ చేసుకోండి. ఇది అస్సలు స్కిప్ చేయొద్దండి. దీన్ని వేయటం వల్ల మీ కూర కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొలది తినాలనిపించేంత టేస్టీగా కూర ఉంటుంది. తప్పకుండా యాడ్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలింది కదండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర జల్లుకొని ఒకసారి కూర అంతా కలుపుకుంటే మన కూర రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీని దోశల్లో కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. జీరా రైస్కి కూడా ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.